గుడ్ మార్నింగ్ అందరికీ. డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: ఏపీలో త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాల తయారీ, పుట్టపర్తిని సైనిక పారిశ్రామిక సముదాయంగా తీర్చిదిద్దుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారత సైనిక నౌకా వైమానిక దళాలకు అవసరమైన ఆయుధాలు సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాయలసీమ నుంచే 5వ తరం ఫైటర్ జెట్లు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 7 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లుగా తెలిపారు. భారత ఫోర్స్, రఘువంశీ మెషిన్ టూల్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, ఎస్ఐబిఈ గ్రూప్, పిఎంటి డిఫెన్స్, చంద్రవ్యూహ డైనమిక్స్, ఇండస్ బ్రిడ్జ్ వెంచర్ సంస్థలతో ఎంఓయూలు కుదిరాయి. ఇక్కడ నిర్మించుకున్న ఎయిర్ క్రాఫ్ట్ నమూనాలు, బీడీఎల్ సహా వివిధ సంస్థలు తయారు చేస్తున్నట్లు మిసైల్, హ్యాండ్ గ్రెనేడ్లు, టార్పెడోలు నమూనాలను రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు తిలకించారు. సభ అనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి బాబా సమాధిని రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు దర్శించుకున్నారు. నిన్నటి రోజు 15 మే 2026న సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అది వార్తల విషయానికి వస్తే, మా చర్చలు చరిత్రాత్మకం అంటూ డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేశారు. చైనాలో ముగిసిన అమెరికా అధ్యక్షుడి పర్యటన, ఇరాన్ యుద్ధము, ద్వైపాక్షిక వాణిజ్య ఘర్షణలతో సహా పలు అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్కు ఇంధన భద్రత. భారత్, యుఏఈ మధ్య 7 కీలక ఒప్పందాలు జరిగాయి. పెట్రోలియం, ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వకు పెంపునకు యుఏఈ సహకారం. భారత్కు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరాకు ముందుకొచ్చిన అరబ్ ఎమిరేట్స్. యుఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్తో మోదీ భేటీ. వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం. క్రీడా వార్తల విషయానికి వస్తే, కామన్వెల్త్ ఆసియా క్రీడలకు సాక్షి. బాక్సింగ్ ఎంపిక పోటీలలో సెమీఫైనల్లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ను ఓడించిన సాక్షి చౌదరి కామన్వెల్త్ ఆసియా క్రీడల్లో బెర్త్ ఖాయం చేసుకుంది. స్వర్ణంతో మెరిసిన శివాని. వూషు ప్రపంచ కప్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మొత్తంగా 2 స్వర్ణాలు, 1 రజతము, 2 కాంస్యాలతో భారత్ 3వ స్థానంతో టోర్నీని ముగించింది. శుక్రవారం మహిళల 75 కేజీల విభాగంలో బీఎస్ఎఫ్ అథ్లెట్ శివాని రష్యా ప్రత్యర్థిని చిత్తు చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 48 కేజీల విభాగంలో కుశాల్ కుమార్ పోరాడి రజతం సాధించగా సాగర్ దహియా కాంస్యం గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో కరీనా కౌశిక్ కూడా కాంస్యం నెగ్గింది. అంతకుముందు 52 కేజీల విభాగంలో అపర్ణ దహియా భారత్కు తొలి పసిడి అందించింది. చైనా 7 స్వర్ణాలు, వియత్నాం 3 స్వర్ణాలు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా ఒక గీతాన్ని విడుదల చేసింది. ప్రతిష్టాత్మక ఫుట్బాల్ ప్రపంచ కప్ సమీపిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానుల్లో ఉత్సాహం పెంచే దిశగా టోర్నీ అధికారిక గీతాన్ని ఫిఫా విడుదల చేసింది. డై డై అంటూ సాగే ఈ గీతాన్ని ప్రఖ్యాత కొలంబియా పాప్ సింగర్ షకీరా, నైజీరియా గాయకుడు బుర్నా బాయ్తో కలిసి పాడారు. షకీరా ఫిఫా ప్రపంచ కప్ గీతాన్ని ఆలపించడం ఇదేం తొలిసారి కాదు. ముందు ఆఫ్రికాలో జరిగిన 2010 ప్రపంచ కప్ సందర్భంగా ఆమె పాడిన వాకా వాకా పాట సాకర్ సంగీత ప్రియులను ఒక ఊపు ఊపేసింది. అమెరికా, కెనడా, మెక్సికోల్లో ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చే ఫిఫా ప్రపంచ కప్ వచ్చే నెల 12వ తేదీన ఆరంభం కానుంది. హర్జీందర్ కౌర్కు కాంస్య పథకం. ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో శుక్రవారం భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. మహిళల 69 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. సెమీస్లో సాత్విక్ చిరాగ్ జోడీ. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు లక్ష్యసేన్ పరాజయం. థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.